దిస్ ఈజ్ ద పెన్. ఈ పెన్ నా కళ్ళు చూస్తున్నాయి. దాని వెనుక మైండ్ ఉంది. మైండ్ అనేది ఎక్కడో ఉంటే ఈ పెన్ నా కళ్ళు సరిగ్గా చూడలేదు. అందుకే మనం అంటాం, మైండ్ ఎక్కడో పెట్టుకొని నువ్వు బండి నడుపుతున్నావు, యాక్సిడెంట్ అవ్వక ఏమవుతుంది అంటే, మైండ్ మన కంటికి అనుగుణంగా ఉంటే అప్పుడు మనం చూసే వస్తువులు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఒక విషయం మీకు అందరికీ తెలుసు. కంటితో మనం ఎలా చూడగలుగుతున్నామో కూడా, ఆ కన్ను అనేది ఒక ఆబ్జెక్ట్, దానికి ఒక ఆప్టికల్ సైన్స్ ఉంటుంది. అది మీరు చిన్నప్పుడే హై స్కూల్స్లోనే నేర్చుకున్నారు. దాని ప్రకారంగా మనము చూడగలుగుతున్నాము. ఓకే, సో ద ఆబ్జెక్ట్ పెన్ ఈస్ బియాండ్ ద ఐస్. ఐస్ the seer, this is pen is seen. Mind knows, the eyes see the object. So mind is the knower and the eyes known. But mind is beyond the eyes. Okay. Next. I know I am very angry with you. I know I am very angry with you. యాంగ్రీ అనేది దేనికి సంబంధించింది? మైండ్కి సంబంధించింది. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మైండ్లోనే ఫామ్ అవుతాయి. సో ఐ నో ఐ ఆమ్ యాంగ్రీ విత్ యూ. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని మీరు పట్టుకోవాలి. ఐ నోలో ఫస్ట్ ఐ, దట్ ఈస్ అంతరాత్మ, ఇట్ ఈస్ కాన్షియస్నెస్. ఐ నోలో ఫస్ట్ ఐ అంతరాత్మ లేదా కాన్షియస్నెస్. ఓకే, ఐ నో ఐ ఆమ్ యాంగ్రీ విత్ యూ. నెక్స్ట్ ఐ ఆమ్ యాంగ్రీలో ఐ నీ మైండ్, నీ మైండ్ని నువ్వు ఐతోని ఐడెంటిఫై చేసుకుంటున్నావు, లేదా నీ బాడీని ఐతో ఐడెంటిఫై చేసుకుంటున్నావు. ఐఎమ్ యాంగ్రీ అంటే నీ యాంగ్రీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ నీ బాడీలో, నీ శరీరంలో, నీ కళ్ళల్లో, నీ ఫేస్లో, నీ చేతుల్లో, నీ హావభావాలలో, నీ ఎక్స్ప్రెషన్స్లో చూపిస్తున్నావు. ఇది ఎలా వస్తుంది అంటే, ఇట్ ఈస్ గివెన్ కమాండ్ బై యువర్ మైండ్. ఇక్కడ ఐ ఆమ్ యాంగ్రీ విత్ యూలో ఐ అనేది నీ మైండ్, బికాస్ ఐ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్. ఫస్ట్ ఐ ఉంది చూసారా, ఐ నోలో ఐ, అది వాట్ ఇస్ ఇట్? అంతరాత్మ. ఇట్ ఈస్ కాన్షియస్నెస్. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే జనాలందరూ కూడా ఐ అంటే స్థూల శరీరము, ఐ అంటే మైండ్. యాక్చువల్గా స్థూల శరీరముని ఒక పేరు పెట్టి పిలిచారు, ఏదో రామారావు కృష్ణారావు పిలిచారు స్థూల శరీరానికి. మైండ్కి ఆ పేరు పెట్టలేదు. మైండ్లో వచ్చే ఎమోషన్స్ మైండ్ ఏం చేస్తుందంటే ఈ బ్రెయిన్కి కమాండ్ చేస్తుంది. బ్రెయిన్ అనేది నీ బాడీని కమాండ్ చేస్తుంది. బాడీలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్, నీ చేతలన్నీ కూడా బ్రెయిన్ కమాండ్ చేస్తే వచ్చినవి. బ్రెయిన్కి ఎవరు కమాండ్ చేస్తున్నారు? ఇన్ కనెక్షన్ విత్ బ్రెయిన్ మైండ్ ఉంటుంది. మైండ్ కమాండ్ చేస్తుంది అంటే మైండ్లోనే ఎమోషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఐ ఆమ్ యాంగ్రీ అన్న దాంట్లో ఐ అనేది ఎవరు? ఇట్ ఈస్ యువర్ మైండ్. ఇట్ ఈస్ యువర్ మైండ్. మైండ్ ఈజ్ ఐడెంటిఫైడ్. యు ఆర్, యు అంటే మళ్ళీ ఇక్కడ ఐ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్. ఐ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్. ఇప్పుడు నేను మళ్ళీ సెంటెన్స్ చెప్తాను. ఐ నో దట్ ఐ ఆమ్ యాంగ్రీ విత్ యూ. ఫస్ట్ ఐ నోలో ఐ కాన్షియస్నెస్, అది అంతరాత్మ. ఐ విట్నెస్, ఐ నో, అంతరాత్మ సాక్షి. ఐ విట్నెస్, ఐ నో దట్ ఐఎమ్ యాంగ్రీ విత్ యూ. నెక్స్ట్ ఐ వచ్చి చూస్తారా, ఐఎమ్ యాంగ్రీలో ఐ, దట్ ఈస్ యువర్ మైండ్.
అక్కడ కూడా ఐని మీరు ఏం చేశారంటే ఐని ఏం చేశారు, మైండ్కి ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, అంటే బియాండ్ మైండ్ ఏముంది, కాన్షియస్నెస్ ఉంది. అది మైండ్ పర్వ్యూలో ఉంటుందా, ఉండదు. మైండ్ ఆ కాన్షియస్నెస్కి తెలుసా, తెలియదు. సో బియాండ్ మైండ్, వెరీ బియాండ్ మైండ్, దేర్ ఈజ్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ ఆల్సో. దట్ కాన్షియస్నెస్ ఇస్ దేర్. అది అందరిలోనే ఉంటుంది. అదే అంతరాత్మ సాక్షి. వాట్ ఎవర్ యు డూ, ఇట్ నోస్. ఒక సెంటెన్స్లో ఐ నో దట్ ఐ ఆమ్ టెలింగ్ లైస్ టు హర్. ఐ నోలో ఫస్ట్ ఐ కాన్షియస్నెస్, ఐ ఆమ్ టెలింగ్ మైండ్, ఐడెంటిఫైడ్ విత్ మైండ్, దట్ సెకండ్ ఐ. ఓకే, ఐ విట్నెస్ దట్ ఐ ఆమ్ స్టీలింగ్ ఏ గోల్డ్ రింగ్. ఓకే, first eye is consciousness, second eye is mind. Because mind or body, this body is one gadget. ఇది ఒక గ్యాడ్జెట్ లాంటిది. దీనిని నీ మైండ్ ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటుంది. సో నీ మైండ్ కమాండ్ చేసిన దాన్ని బట్టి నీ బ్రెయిన్కి వెళ్తుంది. నీ బ్రెయిన్ ఈ గ్యాడ్జెట్ని ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటుంది, తనకి ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటుంది. ఈ ఐ, నేను అన్నది నీ శరీరమా, నీ మైండా? ఫీలింగ్స్, ఎమోషన్స్ అయితే నీ మైండ్. శరీరంతో చేస్తున్నావు కాబట్టి నువ్వే శరీరముగా నువ్వు ఐతో ఐడెంటిఫై చేసుకుంటున్నావు. ఐ నో దట్ ఐ ఆమ్ స్టీలింగ్ యువర్ రింగ్. ఫస్ట్లో ఐ నోలో ఐ కాన్షియస్నెస్, ఐ ఆమ్ స్టీలింగ్ యువర్ గోల్డ్ రింగ్. ఇక్కడ ఐ అనేది ఐడెంటిఫైడ్ విత్ మైండ్. ఇది కేవలం స్థూల శరీరం, కేవలం ఒక వస్తువు. చూడండి, ఒక నైఫ్ ఉంటుంది, నైఫ్ లాంటిది అన్నమాట. ఇది వెనక మైండ్ దీన్ని ఉపయోగించుకొని దొంగతనము చేయిస్తుంది. అసలు రియల్గా అక్కడ ఫామ్ అవుతుంది మైండ్లో. సో ఐ నో దట్ ఐ ఆమ్ స్టీలింగ్ ఏ గోల్డ్ రింగ్. ఐ నోలో ఫస్ట్ ఐ నోలో ఐ కాన్షియస్నెస్, సెకండ్ ఐ ఆమ్ స్టీలింగ్లో ఐ అనేది ఖచ్చితంగా అది నీ మైండే. కాకపోతే నీ శరీరంతో చేయిస్తుంది కాబట్టి నీ శరీరమే, నీ స్థూల శరీరమే ఆ రెండో ఐ. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ప్రతి చిన్న అబద్ధము, చిన్న పని, చిన్న మంచి, చిన్న చెడు, పెద్ద క్రైమ్ వరకు కూడా ప్రతి విషయము కూడా నీ అంతరాత్మకు తెలుస్తుంది. దట్ ఈస్ కాన్షియస్నెస్. అది నీలోనుంది. ఇది ప్రతి ఒక్కరూ అంతరాత్మ ఎలా ఉంటుందో, దాని స్వభావాలు ఎలా ఉంటాయో, అది బియాండ్ మైండ్ అండ్ బియాండ్ టైమ్ అండ్ బియాండ్ స్పేస్. అందుకే చూస్తారా, బియాండ్ టైం అంటే ఎనీ టైం కాన్షియస్నెస్, ఎవ్రీ టైం కాన్షియస్నెస్. ఓకే, బియాండ్ స్పేస్ అంటే ఎనీవేర్, అట్ ఎనీ ప్లేస్ కాన్షియస్నెస్, ఎనీవేర్ కాన్షియస్నెస్. వాట్ ఈస్ కాన్షియస్నెస్ అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, మతపరంగా దేవుడిని, అదే దేవుడు. మతపరంగా మతాలన్నీ చెప్తాయి, అదే దేవుడు, అదే కాన్షియస్నెస్. అందుకే దేవుడు చూసారా, అక్కడ గాడ్ అంటున్నాం మనం. స్పేస్, బియాండ్ స్పేస్ కదా, అంటే ఎనీ ప్లేస్, ఇన్ ఎనీ ప్లేస్, అట్ ఎనీ ప్లేస్ గాడ్ అనేది ఉంటుంది. బియాండ్ టైం అంటే ఎనీ టైం, ఎవ్రీ టైం గాడ్ అనేది ఉంటుంది. ఎనీ టైం గాడ్ అనేది ఉంటుంది. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. బియాండ్ టైం మీన్స్ ఎనీ టైం, ఎవ్రీ టైం. బియాండ్ ఫామ్, నాకు ఫామ్ లేదు, ఫామ్లెస్ మీన్స్ ఇన్ ఎనీ ఫామ్. అందుకే గాడ్స్ని మనం రకరకాల ఫామ్స్లో చెప్తూ ఉంటాం, డిఫరెంట్ ఫామ్స్లో చెప్తూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే అన్నింటిలోని
గాడ్ ఉన్నాడు అని చెప్పడం. ఇట్ ఈస్ ఇన్ఫినిటీ, ఇట్ ఈస్ నాట్ ఫైనైట్, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. ఇంత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక వస్తువుని చూడటం నుంచి స్టార్ట్ చేసి మనం ఇంత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు చాలా సింపుల్గా అసలు గాడ్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, అది ఏమిటి అన్నది చాలా సింపుల్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. మరి మీరు పట్టుకోవడంలోనే ఉంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్కి క్వశ్చన్ ఉంది. స్వామి వివేకానందకే క్వశ్చన్ వచ్చింది. ఏమని? షో మీ గాడ్, కెన్ యూ షో మీ గాడ్ అని శ్రీ రామకృష్ణ పరమహంసనే అడిగాడు. వెంటనే అతను ఐఎమ్ ద ప్రూఫ్ అనడంతో అతను పిక్కబోయాడు, ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వేరే కార్యక్రమాన్ని అతను చేశారు. అది వేరే ఎపిసోడ్లో చూద్దాం. కనుక చాలామంది వేసిన ప్రశ్నకి ఈ సమాధానం జాగ్రత్తగా పట్టుకుంటే మీకు చాలా విషయాలు మీకు క్లారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.